హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఇంట్రెస్టింగ్ చైనీస్ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని పేరే జర్నీ టు ది వెస్ట్. దీని కథ చెరువు పైనున్న గ్రామం నుంచి మొదలవుతుంది. అక్కడ ఒక పాప పడవలో ఆడుకుంటూ ఉంటుంది. తన తండ్రి చేపలు పట్టడానికి వల సిద్ధం చేస్తూ ఉంటాడు. తన తండ్రి పాపను పడవ నుంచి దింపేస్తాడు. నీళ్లకు దూరంగా ఉండి ఆడుకోమంటాడు. అప్పుడు తన తండ్రి నీళ్ళలో ఏదో ఉంది, దానిని గమనించు అని నీటిలో సైగ చేస్తూ చెప్తాడు. అప్పుడు ఆ పాప ఆ నీళ్ళనే చూస్తూ గమనిస్తూ ఉంటుంది. సడన్గా ఆ నీటిలోంచి ఒక జీవి బయటకు వస్తుంది. అది చూసి పాప భయపడుతుంది. కానీ అది అతని తండ్రి అవుతాడు. పాప భయపడి ఏడుస్తూ ఉంటుంది. తనను శాంతపరచడానికి తన తండ్రి చెరువులో విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అది చూసి పాప తన ఏడుపు ఆపి నవ్వుతూ ఉంటుంది. కానీ అప్పుడే ఏదో ఒక జీవి తన తండ్రిని బలవంతంగా లాక్కెళ్లడం స్థానికులు గమనిస్తారు. అది తెలియని పాప విన్యాసమని నవ్వుతూ ఉంటుంది. అప్పుడే ఆ జీవి తనను బలంగా కొరికి నీటిలోకి లాక్కు వెళ్తుంది. అక్కడి చెరువు రక్తమయంగా మారుతుంది. అక్కడి ప్రజలు ఆ జీవిని పట్టుకోవడానికి ఒక వేటగాడిని పిలిపిస్తారు. ఆ వేటగాడు మంత్రం చదివి ఒక బామును నీళ్ళల్లో వేస్తాడు. అది నీళ్ళల్లో పేలుతుంది. దాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతారు. దాని ప్రభావం వల్ల ఒక స్ట్రింగ్రే చేప చనిపోతుంది. అదే ఆ మనిషిని చంపిన జీవి అని అందరూ అనుకుంటారు. జీవిని పట్టుకున్నందుకు అందరూ ఆ వేటగాడికి బహుమతులు ఇస్తారు. అప్పుడే వెనుక నుండి ఒక వ్యక్తి వచ్చి, మీరు పొరపడుతున్నారు, ఆ జీవి ఎవరిని చంపలేదు అంటాడు. అది విన్న గ్రామస్తులు కోపంగా వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు ఆ వ్యక్తి, ఇది ఒక సాధారణ స్టింగ్రే చేప, ఇది ఎవరికి హాని తనపెట్టదు అని అంటాడు. అతను తనని తాను పరిచయం చేసుకుంటూ, నేను ఒక బుద్ధిస్ట్ మాంక్ని, నా పేరు జాంగ్, మరియు నేను ఒక డీమన్ హంటర్ అని అంటాడు. అంటే రాక్షసులను వేటాడేవాడు అని. అది విన్న వేటగాడు ఇతను చెప్తుంది అబద్ధమని అందరినీ నమ్మిస్తాడు. ప్రజలు వేటగాని మాట నమ్మి అతన్ని తిడతారు మరియు చాలా కొడతారు. చెరువులో ఉన్న ప్రమాదం తప్పింది అని పరీక్షించి చూసుకోమని ఒక వ్యక్తిని వెనకాల నుంచి చెరువులోకి తంతాడు వేటగాడు. దూకిన వ్యక్తి చెరువులో ఏ ప్రమాదం లేదు అనగానే అందరూ సంతోషంగా చెరువులోకి దూకుతారు. డీమన్ హంటర్ని మాత్రం అక్కడి ప్రజలు తాళ్లతో కట్టి గాల్లో వేలాడదీస్తారు. అందరూ సంతోషంతో చెరువులో ఈత కొడుతుండగా డీమన్ హంటర్ దూరం నుంచి చెరువులో ఒక అలికిడి గమనిస్తాడు. దూరం నుండి ఒక భారీ ఆకారం కలిగిన జీవి ఈదుకుంటూ తన వైపు రావడం గమనిస్తాడు. ప్రమాదం ముంచుకొస్తుంది, తొందరగా అందరూ చెరువు నుండి బయటపడండి అని హెచ్చరిస్తాడు. కానీ అప్పుడే ఆ రాక్షస చేప ఒక ఆమెను మింగేస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు మరియు భయంతో ఒడ్డుకు పరుగులు పెడతారు. అందరూ ఈదుకుంటూ చెరువు నుండి బయటపడతారు. అందరూ చెరువు నుండి బయటికి వచ్చేయండి, మనమందరం ఇక్కడ సురక్షితంగా ఉంటాం అనే లోపు ఒక పెద్ద నాలుక చెరువు నుండి బయటికి వచ్చి తనను లాక్కు వెళ్తుంది. ఈ పరిస్థితుల మధ్య ఒక ఆమె షెంగ్ షెంగ్ అని ఎవరినో కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి తాము ఇచ్చిన బహుమతుల్ని వేటగాడి నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తిని కూడా ఆ రాక్షస చేప తన నాలుకతో చెరువులోకి లాక్కెళ్తుంది. అప్పుడు ఆ రాక్షస చేప డీమన్ హంటర్ను వేలాడి తీసిన ప్రదేశంలో ఈత కొడుతూ కనిపిస్తుంది. దగ్గరలో ఒక పాప అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి తన తల్లి, షెంగ్ అక్కడే ఉండు, కదలకు అని అంటుంది. అది ఎవరో కాదు, ముందుగా తన పాపని వెతుక్కుంటున్న తల్లి. తన తల్లి మాట వినకుండా పాప ఏడ్చుకుంటూ తన వైపుకు నడుచుకుంటూ వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అని చెప్తున్న తన తల్లి మాట వినకుండా పరిగెత్తుకుంటూ తన తల్లి వైపుకు వస్తుండగా వెనుక నుండి రాకాసు చేప నాలుక వచ్చి ఆ పాపను వెనుక నుండి పట్టుకుంటుంది. అది చూసి తన తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాప కాళ్ళు గట్టిగా పట్టుకుంటుంది, చెరువులోకి లాక్కెళ్లకుండా. పాపను ఎలాగో అలా జుట్టుని కత్తిరించి ఆ చేప నాలుక నుండి విడిపిస్తారు. కానీ మళ్ళీ ఆ చేప నాలుకతో పాపను పట్టుకుంటుంది, లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. పాపను లాక్కెళ్తుండగా ఒక వ్యక్తి ఆ చేప నాలుకను నరికేస్తాడు. పాప బ్యాలెన్స్ తప్పుతూ పడిపోతుండగా తన తల్లి వచ్చి గట్టిగా తన చేతులనే పట్టుకుంటుంది. కానీ అప్పుడే చెరువులో నుండి ఆ రాకాస్ చేప బయటికి వచ్చి పాపను మింగేస్తుంది. అది చూసి తట్టుకోలేక తన తల్లి పెద్ద కత్తిని తీసుకొని చెరువులోకి దూకుతుంది. ఆ చేపను చంపుతానని అరుస్తుండగా తన వెనకాలే ఆ చేప ప్రత్యక్షమవుతుంది. తన భయంకరమైన కళ్ళతో, తన భయంకరమైన రూపంతో తాను ఒక్కసారిగా ఆమెను భయపెడుతుంది. ఒక్కసారిగా ఆ భయంకరమైన రాక్షస చేప రూపం చూడగా ఆమెకు భయంతో నోటి నుండి మాట రాదు. చూస్తూ ఉండగానే ఆ చేప ఆమెను మింగిస్తుంది. ఆ చేప నీటిలోకి వెళ్ళి వంతెనకున్న సపోర్ట్ని కూల్చేస్తుంది. దానితో ఆ వంతెన మీద ఉన్న అందరూ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతారు. ఒక మహిళ చేతిలో నుండి పసిపిల్లవాడు జారి పడిపోతుండగా డీమన్ హంటర్ కట్టెంతలను విడిపించుకొని అవతల పక్క దూకుతాడు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ చిన్నారి పాపని కాపాడడానికి ట్రై చేస్తాడు.
బ్యాలెన్స్ చేసుకుంటూ పాప తన దగ్గరికి వచ్చే సమయంలో ఆ చేప తన తోకను బరువు పెట్టి పాపను తన వైపుకు లాక్కుంటుంది. ఆ చేప బరువుతో బ్యాలెన్స్ చేయడానికి పైనున్న వేటగాడిని కిందికి లాగుతాడు డీమన్ హంటర్. ఈ క్రమంలో పాప తమ వైపు జారుకుంటూ వస్తుండగా ఆ చేప తమ బరువును తీసేస్తుంది. దానివల్ల బ్యాలెన్స్ తప్పి ఆ పాప చెరువులో పడుతుంది. ఆ చేప తనను తినడానికి ముందుకు వస్తుండగా డీమన్ హంటర్ ఆ పాపను తెలివిగా కాపాడి ఆ పాపను వంతెన పైకి విసురుతాడు. పాప వంతెన మీద నుంచి జారుకుంటూ వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. ఆ వలలో చిక్కుకున్న పాపను డీమన్ హంటర్ పైకి లాగుతాడు. కానీ అప్పుడే ఆ రాకాసి చేప మళ్ళీ వంతెనను ఢీకొడుతుంది. దానివల్ల డీమన్ హంటర్ కిందికి జారుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఆ రాకాసి చేప తనను మింగడానికి వచ్చినప్పుడు అతను తెలివిగా అవతలి పక్కకి వెళ్ళిపోతాడు. దానివల్ల చేప వంతెనపైన చిక్కుకుంటుంది మరియు దాని బరువు వల్ల మన డీమన్ హంటర్ పైకి వచ్చేస్తాడు. ఆ చేపను ఆపడానికి దానిని నీటి నుండి బయటికి తీయాలి. దానిని బయటికి రప్పించడానికి డీమన్ హంటర్ వేటగాడితో పాటు కిందికి దూకుతాడు. వాళ్ళిద్దరి బరువు సరిపోనందుకు తిరిగి వాళ్ళు వెనక్కి ఎగురుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళకి సహాయంగా గ్రామస్తులు కూడా ఒకరి వెనకాల ఒకరు దూకుతారు. కానీ వాళ్ళ బరువు కూడా సరిపోవడంతో వాళ్ళు కూడా తిరిగి వెనక్కి పడిపోతారు. అలా చాలామంది గ్రామస్తులు ప్రయత్నించడానికి దూకుతారు. కానీ ఆ చేప బరువుతో సమవడం వల్ల గాల్లో ఎగిరి తాము పడిపోతారు. అప్పుడే ఒక్కసారిగా భూమి కంపిస్తూ ఉంటుంది. అటు నుంచి పరిగెత్తుకుంటూ ఒక మహిళ వచ్చి ఆ వంతెన మీద దూకుతుంది. ఆమె బరువు వల్ల ఆ చేప ఎగిరి భూమిపైకి చేరుతుంది. భూమిపై పడ్డ ఆ చేప మెల్లమెల్లగా మనిషి రూపంలోకి మారుతుంది. అందరూ దాన్ని చంపడానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ డీమన్ హంటర్ వాళ్ళని ఆపి, నేను ఒక ప్రొఫెషనల్ డీమన్ హంటర్ని, నేను దాన్ని బంధిస్తాను అని అంటాడు. తన బ్యాగులో ఉన్న పరికరాలను బయట పెడతాడు మరియు మంత్రాల బుక్ నుండి మంత్రాలు చదువులు పెడతాడు. ఎటు తిరిగిన మంత్రాలు ఆపకపోవడంతో ఆ చేప రాక్షసుడికి కోపం వస్తుంది. దానితో అతన్ని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే వెనుక నుండి ఒక అమ్మాయి ఆ రాక్షసుని జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్తుంది మరియు ఆ చేప రాక్షసుని చితగ్గొడుతుంది. తర్వాత తన దగ్గర ఉన్న మంత్రాలు కలిగిన వస్త్రంతో ఆ రాక్షసుని కప్పి తనను ఒక బొమ్మగా బయటికి తీస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఒక డీమన్ హంటర్ అని మనకు తెలుస్తుంది. ఈ ఇద్దరు డీమన్ హంటర్లే ఈ మూవీకి హీరో మరియు హీరోయిన్. తన మంత్రాల బుక్ని నర్సరీ రైమ్స్ అని హీరోయిన్ ఎగతాళి చేస్తుంది. ఆ డీమన్ని పట్టుకున్నందుకు హీరోయిన్కి అందరూ థ్యాంక్స్ చెప్తారు. మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.